నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1044 విష్ణుకుమార్ రాజు గారు. గౌరవ మంత్రివర్యులు నేను అడిగిన క్వశ్చన్ అన్నిటికీ కరెక్ట్ అని చెప్పి సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అంటే కొంచెం ఇది 2,68,000 మందికి సంబంధించిన ఇష్యూ అధ్యక్ష. కొంచెం దయచేసి తమరు కూడా కొంచెం సహకరించాలి అధ్యక్ష. టిడ్కో 2017లో టిడ్కో గృహాల నిమిత్తం లబ్ధిదారుల నుంచి మొత్తాలని వసూలు చేసినప్పటికీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్న విషయం మీకు తెలుసా అంటే మంత్రివర్యులు ఇచ్చింది అవునండి అని ఇచ్చారు సార్. అట్లాగే ఇల్లు ఎప్పటికి కంప్లీట్ చేసిస్తారంటే జూన్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు సార్. కనీసము జూన్ 2026కి మీరు కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదములు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష 2022 అక్టోబర్లో ఇల్లు కంప్లీట్ చేసేసి టిడ్కో ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి. అరే పనులు చేసిన వాళ్ళకి 2022లో అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులు కూడా దిగిపోయి సత్యనారాయణపురము, పరవాడ, రాతి చెరువు, అగనంపూడి ఈ ప్లేసెస్లో చేసేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంత దారుణమో అనేది ఒకసారి తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారంటే గౌరవ మంత్రివర్యుల సమాధానం ఏంటంటే తొందరలోనే క్లియర్ చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవాలకు మనం వెళ్తే అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల అధ్యక్ష నిన్నే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు చేసుకున్నారు. వారికి మీ ద్వారా ప్రధానమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అధ్యక్ష. ఆయన కళ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి, అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2017లో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 7,01,451 ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది 5,14,000 ఇల్లు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్న అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 సబ్సిడీ అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ₹1,50,000 సబ్సిడీ. అది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ₹80,000 రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారుడికి ₹3,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష. ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చారు అధ్యక్ష. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈయన వచ్చి సర్వనాశనం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇదిగో మీదే ఫోటో, ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద 2,53,000 ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది 57,499 ఇళ్ళు అయితే అధ్యక్ష ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు 31,000 అధ్యక్ష. అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది 26,448 ఇళ్ళు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పడం కాదు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి 2020లో వాళ్ళు ట్రై జంక్షన్లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేశారు, గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికీ. అదేంటో కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో అలాట్ చేశారు అధ్యక్ష. సంతోషం, ఎక్కడో చోట అలాట్ చేశారు. కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ 1,296 ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే 2018లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష. ఫౌండేషనే లేకుండా ఈ అలాట్మెంట్ చేసి వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించి ₹3,50,000 బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము ₹3,500 ₹3,200 ప్రతిరోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ
అంతకుముందు కట్టిన 1,00,000 రూపాయలకేమో 2,000 రూపాయలు అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనుభవిస్తున్నారు అధ్యక్ష. రోజు కూడా ఆఫీస్కి కనీసము 50 మంది 100 మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి సార్ అంటే, నేనేం చేయను బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష, నేను కూడా బాధితుడిని, నాకు డబ్బులు ఇవ్వలేదు. సుమారు 123 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష మా కంపెనీకి. 123 కోట్ల రూపాయలు 2018 నుంచి 2019 నుంచి ఆఫీసు కూర్చుంటే 5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ, ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి 60 కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష. ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు, బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష. తమరి ద్వారా నేను మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష, మంత్రివర్యులు పాపం 18 గంటలు కష్టపడతారు అధ్యక్ష. ఎప్పుడు చూసినా మీటింగ్స్, రివ్యూస్, అది ఎట్లా ఉందంటే అధ్యక్ష, మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి మాత్రము మంచి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష, ఇది ఏపీ టిడ్కో ఇల్లు మాత్రము నత్త పడుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్ధిదారులకి బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇవ్వాలి. ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. మీరు టైం ఇవ్వకపోతే చాలా మంది సూసైడ్ చేసుకునే రాజు ప్లీజ్. నేనేమంటానంటే మీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయమే, సో మోస్ట్ ఇంపార్టెంట్. నేను కూడా అంగీకరిస్తాను. కూర్చున్న అవర్లో కాకుండా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఇది పెట్టుకుంటే సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. తీయండి, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నాం. వచ్చిన అవర్లో ఆన్సర్ రావాలంటే రాదు. సెపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే నేను అవకాశం ఇస్తాను. చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో ఎలా ఉంది ఇద్దాం. ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనంటే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి అది కాదు సార్. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ ఎలాగ వస్తుందండి? జరిగే పని కాదు. అంటే ప్లీజ్ దయించి ఇప్పుడు ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, టైం అలర్ట్ చేస్తాను. సభ్యులందరూ కలిసి లెటర్ ఇవ్వండి. అందరికీ ఉంది ఇబ్బంది. ఉన్నాడు సార్, అన్నమాట మీకు ఇస్తాను సార్, మీకు టైం ఇస్తాను. ప్లీజ్ నేను చెప్పిన సజెషన్ మీకు ఉంటే లెటర్ ఇవ్వండి సార్. ఆఫ్టర్ డిస్కస్ పెడదాం. ఇస్తాను అధ్యక్ష. మధ్యలో ఉండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేసేస్తాను అధ్యక్ష. మధ్యలో అరే భోజనం అంతా అయిపోయింది, పెరుగన్నంలో మానేస్తే ఎట్లాగా? కంప్లీట్ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్లు ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష. ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నారు అధ్యక్ష. జీవో నెంబర్ 35, జీవో నెంబర్ 94, అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్, దానికి కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష. అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష, పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారము ఆ లక్ష్మీదేవి గారు, ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష, శ్రీలక్ష్మి గారు, ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చేసి పెయింట్లు మార్చామన్నారు. వేసిన దానిపైన పెయింట్. ఇది ఎక్కడ న్యాయం ఉండే? ఇన్ రైటింగ్ ఇవ్వమంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష, గౌరవ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధ్యక్ష, వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఏమన్నారు తెలుసు అధ్యక్ష? మేము చెప్పిందే జీవో, మాట చెప్పిందే జీవో అన్నారు. కావాలంటే మీరు అడగండి అధ్యక్ష.
కౌన్సిల్ అడగమండి మంత్రివర్యులు. పెయింట్లు ఏమన్నారు, పెయింట్లు వేస్తారు, మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష. కొన్ని దానికి డబ్బులు ఇచ్చారా, దానికి డబ్బులు ఇవ్వలేదు. అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష. ఇంకా మిగిలిందల్లా ఇంకా మమ్మల్ని కూడా P4లో మమ్మల్ని బంగారు కుటుంబం కింద చేర్చేస్తే మంత్రివర్యులేమో అయిపోయింది అధ్యక్ష. మంత్రివర్యులేమో మార్గదర్శి కింద పెట్టండి అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఈ టిట్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సింది ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో చెల్లిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి సార్. ఇప్పుడు ఒకటి అధ్యక్ష కొన్ని దగ్గర హౌసెస్ పూర్తి చేశారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్గా అక్కడ అధికారులు చేసుకోవాలి. ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శాసనసభ్యులకు చెప్పండి, వాళ్ళు యాక్చువల్గా అలాట్ చేస్తారని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు. సార్ ప్లీజ్ సార్, మంత్రి గారు మీకు పర్లేదు. ఇప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ, అందరికీ తెలిసిన విషయమే. క్లారిటీ ఇవ్వాలి మనం, అక్కడ బెనిఫిషరీస్ కూడా ఒక నమ్మకం కలిగించాలి. అంచేత నా దయించి మీరు టైం స్పేర్ చేయండి, నేను రిసీవ్ చేసుకొని క్వశ్చన్ అరేంజ్ చేస్తాను. నాకు రేపు కానీ ఇంటిగా చేస్తాను. ఒక ½ అవర్ డిస్కషన్ పెట్టండి దీని మీద. అందరికీ సభ్యులందరికీ కూడా సాటిస్ఫైగా మాట్లాడతారు. మీ ఆన్సర్ కూడా ప్రజల్లో కూడా. అలాగే అధ్యక్ష. ఓకే అండి.